నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రనగర్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పాల్గొన్న ఆర్మూర్ బోధన్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్మూర్ పిప్రి రెసిడెన్షియల్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్లో 2 ఇండ్లలో భారీ ఎత్తున చోరీ, 2 ఇండ్లలో నగదు అపహరించిన దొంగలు. క్రీడాకారుడుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే రాజకీయాలకు ఎప్పుడూ స్వాగతం ఉంటుందని పార్లమెంట్లో ప్రధానమంత్రి ముందు ఓ స్పీకర్గా క్రీడాకారిణి పీటీ ఉషా కూర్చొని దేశానికి సత్తా చాటిందని, ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించి ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో స్కూల్కి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 64వ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల సాఫ్ట్బాల్ క్రీడలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి పతాక ఆవిష్కరణ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సంగీతారావు మరియు సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగమోహన్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే వారికి ప్రత్యేక నిధిని ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో క్రీడల్లో పీటీ ఉషా రాణించి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆమెకు ప్రధానమంత్రి ముందు కూర్చొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. ప్రతి విద్యార్థి కూడా క్రీడలపై మక్కువ చూపుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళాలని, అప్పుడే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. అలాగే తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు వచ్చే లాభాలు కాకుండా తాను సంపాదించే డబ్బుల నుంచి పేద విద్యార్థులకు, పేద ప్రజలకు ఖర్చు పెట్టడానికి, పేదలకు సేవ చేయడానికి తాను ముందుంటానని చెప్పారు. సేవ చేయాలన్న ఆశతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదించుకోవడానికి కాదని, విద్యార్థులకు, క్రీడాకారులకు ఏ సమస్య వచ్చినా తన వరకు తీసుకొస్తే పరిష్కారం కోసం ఎప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులున్నారు. మొత్తం కూడా సొసైటీ నుంచే మరి నీరజ మేడం గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని, ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ చొరవ తీసుకొని మరి ఆమెని 1 రూపీ ఖర్చు లేకుండా మరి ఫ్లైట్లో పంపి మరి ఆ ఖర్చులన్నీ కూడా సొసైటీ భరించేలా చేస్తూ, ఒక్క అమ్మాయి కాదు, ఇప్పుడు 15 మంది క్రీడాకారులు సొసైటీ నుంచి ఆడితే కూడా ఎవ్వరు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మరి ఆ ఆటని మన పేదవాళ్ళు ఆడేలా ఆటగా మరి తీర్చిదిద్దడానికి పేద విద్యార్థులు ఎంతోమంది విదేశాలకు పంపడానికి ఎంతోమంది దోహదపడ్డారు. ఇప్పటికి కూడా కంటిన్యూ తోడ్పడుతూనే ఉన్నారు. ఇంతమంది మహా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆర్మూర్కి ఎమ్మెల్యేగా రావటం ప్రజల యొక్క అందరి అదృష్టంగా భావిస్తూ, చదువుతో పాటు క్రీడలు, మీరు క్రీడలు ఆడుతున్నారంటే క్రమశిక్షణతో మీరు ఇంతమంది ఉన్నారు, క్రమశిక్షణ కూర్చున్నారు, క్రమశిక్షణ నేర్చుకుంటున్నారు, పెద్దల్ని గౌరవించుతున్నారు. పెద్దలంటే మీ సీనియర్ కనపడితే ఏం చేస్తారు? విష్ చేస్తారు, గురువుల్ని గౌరవించుతారు, ఒకరికొకరు సహకారం. క్రీడల ద్వారా మంచి నడవడిక అలవాటు చేసుకుంటే, క్రమశిక్షణ ఉంటే అన్నీ ఉంటాయి. ఈ పిల్లలందరూ కూడా సార్ చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సార్. అంటే ఇంటికాడ పిల్లలు ఒక పూట, అంటే పేరెంట్స్ కూడా ఒక పూట తిని వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత ఆశయాలకు మేము గురుకులాలకు పంపిస్తున్నామంటే వాళ్ళలో ఒక నమ్మకం, అంటే అందులో మనం పెట్టేటువంటి ఫుడ్ అని, ఆడిపించే ఆటలని కాకుండా పేరెంట్స్లో ఒక నమ్మకం వల్ల ఇన్ని గురుకులాల వల్ల మనం ముందుకెళ్తున్నాం సార్. ఒకటి ఉదాహరణకు మొన్న ఎవరో పీటీ ఉషా గారు రాజ్యసభ సభ్యురాలైనప్పుడు రాజ్యసభ చైర్మన్ సీట్లో కూర్చుంది కొద్దిసేపు ప్రొటెక్ట్ స్పీకర్గా, కింద ప్రధానమంత్రి గారు కూర్చున్నారు. అది క్రీడలకు ఉన్న విలువ అది అన్నట్టు. అంటే ఈ దేశ ప్రధాని కన్నా పై స్థాయిలో కూర్చుండొచ్చు. ఒక మామూలు ఆర్మూర్ గ్రౌండ్ కావచ్చు. రెండోది ఈ క్రీడల వల్ల ఒక ఐక్యత అనేది పెరుగుతుంది. 10 జిల్లాల నుంచి కావచ్చు, 10 రాష్ట్రాల నుంచి కావచ్చు, మీలో ఐక్యత వెలగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి.
క్రీడలతో పాటు చదువులో కూడా మీరు పై చదువులలో కూడా ఇంకా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన స్థానాలలో ఈ రాజ్యాంగం ద్వారా సృష్టించబడ్డ పదవులలోకి వెళ్ళాలి. మీరు కూడా మంచి ఐఏఎస్ ఐపీఎస్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తామని అన్నారు. నందిపేట మండలం ఆంధ్రనగర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ముందుగా డిచ్పల్లి మండలం ధర్మారంబి గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మలను బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరకాల నర్సారెడ్డి, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికినారు. అనంతరం ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అట్టహాసపు ఏర్పాట్ల నడుమ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తామెక్కడున్నా ఏ పదవిలో ఉన్నా రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తామని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తామంతా ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా అదే నిబద్ధతతో నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అమలుకు శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలా చాటిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రైతాంగ అవసరాలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్లో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు తలదించుకునే పరిస్థితి తలెత్తబోనివ్వమని, ఎప్పటికీ రైతు సగర్వంగా తలెత్తుకొని నిలబడాలన్నదే తమ సంకల్పమని అన్నారు. చైర్మన్ దాదనగారి విఠలరావు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, గ్రామ కమిటీ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసుకుని దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో దర్పల్లి జ్యోత్స్న శ్రీధర్ ఇంట్లో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో చొరబడి 2 తులాల బంగారంతో పాటు 2,50,000 నగదును, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సామాగ్రిని, సీసీ కెమెరా, DVRను సైతం ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న బాధితులు ఇంటికి చేరుకుని చూసేసరికి కన్నీరు మున్నీరయ్యారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం, పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు జ్యోత్స్న మాట్లాడుతూ రాజారాం నగర్ కాలనీలో గల తన అత్తగారింటికి పోవడం జరిగిందని, తీరా ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, బంగారాన్ని, ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం అపహరించారని, ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారం లేకుండా DVRను ఎత్తుకెళ్లారని అన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. మా అత్తయ్య వాళ్ళు రాజారాం నగర్లో ఉంటారు. అక్కడికి వెళ్ళినాం సార్ మార్నింగ్. నిన్న 10 o'clock అట్లా వెళ్ళినా మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి డోర్ లాక్ చేసినట్టుంది, అన్నీ పాడేసింది సార్. మనీ ఉండే 2 lakh వరకు, గోల్డ్ 2 తులాల వరకు ఉండే, అది కనిపిస్తుంది సార్. గోల్డ్ 2 days ముందే మా సార్ వచ్చిండు, మండే రోజు వెళ్ళిపోయింది సార్. సీసీ కెమెరాస్ ఉండేది సార్. అది మొత్తం డిస్ప్లేతో సహా మొత్తం తీసుకెళ్ళింది సార్. లోపల మార్నింగ్ పిల్లలు ఇక్కడ లోకలే కాబట్టి పిల్లలు స్నానం చేస్తామని పొద్దున వచ్చిండ్రు సార్. పొద్దున వచ్చేసరికి వీళ్ళు గేట్ లాక్ అలాగే ఉంది, లోపల డోర్ లాక్ తీద్దామని వచ్చేసరికి లాక్ వలగొట్టింది ఉంది. పిల్లలు లోపలికి పోయి చూసేసరికి అవన్నీ ఉన్నాయని ఫోన్ చేయగానే నేను వచ్చాను. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 3వసారి విజయం సాధించాలని షాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు చేపట్టిన అయోధ్య యాత్ర ఆర్మూర్ పట్టణానికి చేరింది.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు భూపతి రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి విజయం సాధించాలని బీజేపీ నాయకులు అయోధ్య రామ మందిరానికి వెళ్లడం జరుగుతుందని, శ్రీరాముని ఆశీస్సులతో నరేంద్ర మోడీ మూడోసారి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలంతా సస్యశ్యామలంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేణు, ప్రశాంత్, నిఖిల్ తదితరులు ఉన్నారు. కోరుతూ యాత్ర తీస్తున్నారు. వారికి అన్ని శుభకార్యాలు జరగాలని, మంచిగా పోయి తిరిగి రావాలని నేను భగవంతుని రాముని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం కావాలని నేను మనసారా కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, ప్రతి పథకం ఇంటింటికి చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తెలపాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్పన స్కీమ్లను ప్రతి ఇంటింటికి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. ప్రతి నిరుపేదలైనటువంటి వారికి ఉచిత గ్యాస్, తెలంగాణ మహిళలకు పొగ నుంచి విముక్తి కొరకు ఇవ్వడం జరుగుతుందని, ఆయుష్ యోజన పథకం 2.33 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణం జరిగిందని, ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ అని పేరు పెట్టారని ఎంపీ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కిషన్ లాల్, డిఎల్పీఓ నాగరాజ్, ఎంఆర్ఓ షబీర్, ఐకేపీ అనిల్, ఏపీఓ ఓంకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనరల్ స్టోర్ పెట్టుకున్నాడట, మళ్ళీ 50,000 కట్టేసి 1,00,000 తీసుకున్నాడట కిరాణా షాపు. అట్లా యువకులు వ్యాపారాలు పెట్టుకోవాలంటే లిమిట్ ఏం లేదు. ముద్రా లోన్లు అప్లై చేసుకోండి. ఇప్పుడు చిరు వ్యాపారాలు మీరు పోయి కూరగాయలు అమ్ముకుంటా అంటున్నారు. ఆడ కూరగాయలు అమ్ముకుంటేందుకు మీరు ఆడపోయి కింద సౌలత్ ఏర్పాటు చేసుకుంటారు, బండి పెట్టుకుంటారు, కింద పెట్టుకుంటారు కదా. దానికి మున్సిపల్ లైసెన్సు నా ఆఫీస్ హెల్ప్ చేస్తుంది. ఏమైనా చాలా తక్కువ ఫీజు ఉంటుంది సంవత్సరానికి. మిస్టర్ నారాయణ. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ 31 వారాలుగా హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, కోశాధికారి భూమయ్య, నర్సయ్య, ఎల్టీ కుమార్, సాయన్న, గణపతి తదితరులున్నారు. అర్చన కార్యక్రమం నిర్వహించి ఇక్కడికి వచ్చిన వారందరికీ అక్షంతలతో దీవెన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి కాలనీలోని మహిళా సోదరిమణులు మరియు కాలనీ ప్రజలందరూ పెద్ద మొత్తంలో హాజరై ఆ యొక్క రామునికి మనం స్వాగతం పలకాలని, పార్టీలకు అతీతంగా అందరము ఆ యొక్క రాముని సేవలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను. జై హింద్, జై భారత్. ఆర్మూర్ పట్టణంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి చదువు మానేసిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మాట్లాడుతూ చిన్న పిల్లలను పనిలో పెట్టుకోకూడదని, చిన్న పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలని, పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనిల్, ఎస్ఐ హనుమన్లు, షీ టీం సుమతి, విఘ్నేష్, గంగా నర్సయ్య, వినయ్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి ఆడెపు ప్రభాకర్ తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ తిరుమల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుమల కాలనీలో తాళం వేసిన ఇళ్లలో దొంగలు పడి నగదును, బంగారాన్ని అపహరించారు. తిరుమల కాలనీలో 2 ఇండ్లలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. బోన్ల ప్రవీణ్తో పాటు పైన పోర్షన్లో అద్దెకుంటున్న శ్రీకాంత్ ఇళ్లలో దొంగలు పడి నగదును, బంగారాన్ని అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 14 తులాల బంగారంతో పాటు 9,000 నగదును, 5 తులాల వెండిని అపహరించారన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీం సభ్యులు చేరుకొని వివరాలు సేకరించారు. రాత్రి సమయంలో తమ కాలనీలో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని, కాలనీలో తాగుబోతులు ఎక్కువయ్యారని వారు అన్నారు. మండే రోజు మార్నింగ్ మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ కొరకు. సో వచ్చి ఈరోజు నిన్న నైట్ దాదాపు 10 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో దొంగలు వచ్చి డోర్ పగలగొట్టేసి
సో సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు. సో అరౌండ్ ఒక ల్యాప్టాప్ వెళ్ళిపోయింది అండ్ 14 తులాల బంగారం, ఒక 9,000 క్యాష్. సో ఇది కింద పోర్షన్, ఈ కింద పోర్షన్లో ఆ వాల్యూస్ పోయినాయి. పైన కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. వెకేషన్ కోసం మేము మైపేట వెళ్ళేసరికి మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా జరిగింది. మా పక్కింటి వాళ్ళ సమాచారం ఇచ్చడం వల్ల ఇది తెలుసుకోగలను. తెలిసి వచ్చి చూసేవారికి ఈ అగత్యం జరిగింది. వెండి కొంచెం బంగారం వాల్యూ ఎక్స్పర్సెస్ 15,000 to 20,000 దాకా ఉండొచ్చు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందించిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో సాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, క్రీడల్లో రాణించిన వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులున్నారు. నేను పుట్టిన గడ్డ, నేను ఆడిన గడ్డ, నేను ఆటలాడిన అడ్డ, నేను ఈతలాడిన చెరువు, నా బాల్యం, నా యవ్వనం. ఈ గ్రామంలో ఎన్నో జ్ఞాపకాలు. ఈరోజు సమయం లేకున్నా మొదటిసారి ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం నేల తల్లి పిలుపు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ రక్ష స్తోత్ర పఠనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు మాట్లాడుతూ 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో నేటి నుండి శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, కాలనీవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, మాజీ కాలనీ అధ్యక్షుడు గంగదా మోహన్ దాస్, ప్రకాష్, పుష్పాకర్, నారాయణ, ఆనంద్, విఠల్, భాను, దశరథ్, కాలనీ మహిళలు తదితరులున్నారు. అయోధ్యలో జరగబోయే ప్రతిష్టాపనకు మనందరి మద్దతు, భక్తితో దాన్ని మనం పెద్ద విజయవంతం మన కాలనీలో కూడా ఇవ్వలేని నాడు అతిపెద్దగా ఈ ప్రోగ్రాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతూ, దయచేసి ముఖ్యంగా కాలనీవాసులంతా కూడా ఈ యొక్క ప్రతిరోజు జరిగే శ్రీరామ రక్ష స్తోత్రానికి ఆలయ ప్రాంతానికి ఇచ్చేసి సత్యలోకం వస్తుందని దీనికి సూచన మన ప్రపంచమంతా నిర్విరామంగా చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. హిందువులంతా ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి మరి ఈ రామనామంలోని ప్రపంచమంతా బాగున్న సందర్భంగా మరి మనవంతు కార్యక్రమంగా భాగంగా ఈ వారం రోజులు రోజుకో కార్యక్రమం చేపట్టి తర్వాత భాగంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా, రామ భక్తుడిగా శ్రీరామ రక్ష స్తోత్ర పఠనం చేయడం జరిగింది. ఈ వారం రోజుల పాటు 22వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి కాలనీవాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. రామ యొక్క విజయ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి అక్కడి వాతావరణం ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో మనమందరం ప్రతి ద్వారా కాలనీవాసుల ద్వారా ఆ కార్యక్రమం చేయడానికి మీరందరూ క్షత్రియ ప్రాంతీయ సమాజ్ నూతన సంవత్సర క్యాలెండర్లను ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సమాజ్ అభివృద్ధి, సంక్షేమం కొరకు కృషి చేస్తూ మిషన్ ఉదాన్ ద్వారా పేదరికం, నిరక్షరాస్యత రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. క్షత్రియ కులస్తులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి విష్ణు, ఉపాధ్యక్షులు నాగోరావు, రాజేశ్వర్, కోశాధికారి దినేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందే శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి డిపో మేనేజర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ అధ్యక్షుడు కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ
ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బస్టాండ్ చుట్టుపక్కల వ్యాపార సముదాయాలకు చెందిన మురికి నీరు బస్టాండ్ ప్రాంగణంలో ప్రవహించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్టీసీ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు సైతం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్లోకి మురికి నీరు చేరకుండా చూడాలని, అందుకు కారణమైన వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులున్నారు. డిఎం గారికి ఒక వినతి పత్రం ఇచ్చుకున్నా, దాన్ని ఇంతవరకు దాని మీద చర్య లేదు. దయచేసి మున్సిపాలిటీ మన ఆర్టీసీ డిఎం ఇద్దరు కలిసి ఈ డ్రైనేజీని ఎప్పటి అది ఇప్పుడు మెయిన్ రోడ్ ప్రక్కన నుంచి పోయేటట్టు చూడాల్సిందిగా మనవి చేస్తున్నా. నుండి హైదరాబాద్ వెళ్తాయి. మరి దగ్గర దగ్గర అయ్యా మరి ఇక్కడ 10,000 కార్మికులు అని 10,000 మంది మరి ప్రయాణికులు డైలీ ప్రయాణం చేస్తున్నారు. మరి వారికి ఇబ్బందికరంగా మారుతున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారిని, కమిషనర్ గారు తక్షణమే మరి ఆర్టీసీ డిఎం గారు మరి ఆర్ఎం గారు వచ్చి ఒక డ్రైనేజ్ని కట్టి ఇక్కడ నుంచి వాడిని ఆ జీవన్ రెడ్డి మాల్లకు నీళ్ళను పడగొట్టాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే పోయిన ఎమ్మెల్యే అయితే పోయింది కానీ అయ్యా ఎమ్మెల్యే గారు మీకు నమస్కారము, కనీసం ఈ డ్రైనేజీని కట్టేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత మీపైన. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు తీర్చడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు రోడ్డు నిర్మాణం మరియు పాఠశాలలో విద్యార్థుల కోసం బాత్రూంలు, అలాగే నూతన డార్మెంట్ నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విన్న తర్వాత వాటి పరిష్కారం కోసం ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడతానని చెప్పారు. అలాగే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ మహిళా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నోములు అందజేశారు. అనంతరం మహిళా కమిటీ సభ్యులు వినీతా పవన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటామని, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ప్రత్యేకతను సంతరించుకుంటుందని అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని మహిళా కమిటీ ఆధ్వర్యంలో నోములు ఇచ్చి పుచ్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు తదితరులున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్ మీటింగ్లో స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ రానున్న ఓటర్ స్పెషల్ క్యాంపెయినింగ్ డేస్కి సంబంధించినటువంటి వివరాలని మండల బిఎల్ఓలోకి అవగాహన కల్పించారు. ఈ నెల 20 మరియు 21 తేదీల్లో అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే వారి కోసం ఫారం నెంబర్ 6 మరియు ఉన్న ఓటర్ లిస్టులో ఏదైనా తప్పులు దొర్లితే దానిని సరిదిద్దుకొనుటకు ఫారం నెంబర్ 8, అలాగే ఎవరైనా మరణించినా శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారి కోసం ఫారం నెంబర్ 7ని అప్లై చేయించాలని, అలాగే కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటరు ఎవరైనా ఉంటే వారికి ఓటు హక్కు గురించి అవగాహన కల్పించి వారితో ఫారం నెంబర్ 6కి దరఖాస్తు చేయించాలని, అలాగే ఇదివరకు ఓటు అప్లై చేసుకున్న వారు ఆ ఓట్ స్టేటస్ చూసుకున్నాకనే మళ్ళీ అప్లై చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సిబ్బంది మరియు మండల బిఎల్ఓలు, కారోబర్లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రనగర్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పాల్గొన్న ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
ఆర్మూర్ పిప్రి రెసిడెన్షియల్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్లో 2 ఇండ్లలో భారీ ఎత్తున చోరీ, 2 ఇండ్లలో నగదు అపహరించిన దొంగలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.